ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు రాత్రి 8:55 ఒక స్త్రీతో పెద్ద గొడవ జరుగుతుంది మీకు. ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఈ గొడవ అయితే జరగబోతుంది, ఎలా మొదలు అవుతుంది, ఎలా ఈ యొక్క గొడవ పెరిగి పెద్దది అవుతుంది, ఎందులకు ఇటువంటి పరిణామాలు మీ జీవితంలో ఈ రోజున కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడి చక్కటి ఆకర్షణ వీరుకుంటుంది. ఈ రాశి వారు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారిని ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఖచ్చితంగా ఈ శిక్షను అయితే అనుభవించాల్సిందే. ఇక ఈ రోజు మీరు నరకాన్ని చూస్తారని చెప్పొచ్చు. ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే, కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అది ఎంత బయటికి చెప్పనప్పటికీ, ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నా కూడా వీరికి ఆ యొక్క సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు. ఆ సమస్యతో పాటు ఎప్పుడూ లోపల మదన పడుతున్నారు. ఇక అది ఇప్పుడు మీకు మరింత ఇబ్బందికరం అవుతుంది. ఆ బాధను భరించలేక నరకాన్ని చూస్తారు. ఇక ఆ బాధతో మీరు విలవిల్లాడిపోతారు. చెప్పక తప్పని పరిస్థితుల్లో కుటుంబానికి చెప్తారు. అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకుంటారు. ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అన్ని విషయాల్లోనూ పొదుపు మంచిదే, కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం మంచిది కాదు. మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం అనేది చాలా అవసరం. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. మీ యొక్క దానగుణం, మంచితనం, చేసే మంచి పనులు అన్నీ కూడా భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను మీ ముందు నుంచి తీసివేయబోతున్నాడు. ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి. తులసి కోటకు దీపం పెట్టడం వల్ల కూడా మరిన్ని శుభకర, మేలుకర ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.